హలో అండి, నా పేరు జీకే. సో ఇది డెవాప్స్ ప్లేలిస్ట్ భాగంలో గిట్ గురించి వాళ్ళు నేర్చుకుంటాం. మనం గిట్ నేర్చుకునే ముందు ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అసలు గిట్ ఎక్కడ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది ఫ్రమ్ డెవాప్స్ ఇంజనీర్స్ పర్స్పెక్టివ్. ఇది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, చాలామంది మనకు తెలుసు గిట్ డెవలపర్స్ ఎక్కువ వాడతారు. వాళ్ళు జావా కోడ్ కానీ, జావా స్క్రిప్ట్ కోడ్ కానీ, వాట్ ఎవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ వాళ్ళు దాంట్లో స్టోర్ చేసుకోవడానికి అండ్ డెవలపర్స్ అందరూ షేర్ చేసుకోవడానికి. డెవాప్స్ ఇంజనీర్స్కి ఇది ఎందుకు నేర్చుకోవాలి? మెయిన్ థింగ్ ఏంటంటే, మీకు CI/CD ప్రాసెస్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యే స్టేజ్ గిట్. ఓకే, అండ్ ఇక్కడి నుంచి మనం ఐదర్ ఒక CI టూల్ జెన్కిన్స్ అవ్వచ్చు, ఆర్ గిట్ ల్యాబ్ అవ్వచ్చు, లేకపోతే గిట్ హబ్ యాక్షన్స్ అవ్వచ్చు. వీటితో మనం ఇంటిగ్రేట్ చేసిన తర్వాత డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో డెవలపర్స్ కోడ్ చేసినప్పుడు మనకి ఈ ఇంటిగ్రేషన్ రావాలి. గిట్ నుంచి CI ప్రాసెస్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము అండ్ డిప్లాయ్మెంట్ స్క్రిప్ట్స్ ఎలా రాస్తాము, ఆబ్వియస్లీ అది మనకు తెలియాలి. ఐదర్ యాన్సిబుల్ ఆర్ వాట్ ఎవర్, టెరాఫార్మ్, లేకపోతే వేరే వేరే టూల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎలాగో తెలియాలి. సో గిట్లో మనం ఒకవేళ డబుల్ క్లిక్ చేస్తే దీంట్లో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ మనం కూడా మన టెరాఫార్మ్ స్క్రిప్ట్స్ కానీ లేకపోతే క్యూబర్నెటీస్ స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ గిట్లోనే పెట్టుకుంటాం. ఓకే, మనం కూడా పుల్ రిక్వెస్ట్ రేస్ చేస్తాం. పుల్ రిక్వెస్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కూడా రిక్వెస్ట్ రేస్ చేసి వేరే డెవాప్స్ ఇంజనీర్కి అసైన్ చేస్తాం. సో డెవలపర్స్కి గిట్ ఎంత ఇంపార్టెంటో మనకు కూడా సేమ్ అంతే ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు జరిగే ట్రెండ్ ఏంటంటే, కొత్త ట్రెండ్ గిట్ ఆప్స్ అని, ఆర్ గిట్ బేస్డ్ CI. అంటే ఏమవుతుంది అదంటే, ఇంతకుముందు జెన్కిన్స్ ఉండేది, ఇప్పుడు గిట్ నుంచి అన్నీ జరిగిపోతున్నాయి. సో గిట్లోనే మనం CI చేసుకుంటాం అండ్ CD ప్రాసెస్ కూడా ఇక్కడి నుంచి ఇనిషియేట్ చేసుకుంటాం. సో అంతా గిట్కి వెళ్ళిపోతున్నప్పుడు దీన్ని షిఫ్ట్ లెఫ్ట్ అని కూడా అంటారు ఎక్కువ సెక్యూరిటీ టర్మ్స్లో, లేకపోతే అదర్ టర్మ్స్లో. సో ఇవన్నీ మనకి రావాలి. అండ్ ఈ బేసిక్ కమాండ్స్ మీరు నేర్చుకుంటే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మిగతా అన్నీ ఆటోమేటిక్గా వర్క్ పరంగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో మీరు మెయిన్గా నేర్చుకునేది బేసిక్ గిట్ కమాండ్స్ ఒకటి, ఇంకా పుల్ రిక్వెస్ట్ ఎలా రేస్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుందాం. నేర్చుకున్నాక మిగతా చెర్రీ పిక్ ఇవన్నీ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో అడగచ్చు, కానీ అవన్నీ ఈజీగా అర్థమవుతాయి తర్వాత. గిట్ బై డిఫాల్ట్ మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుసనే అనుకుంటారు, గిట్ క్వశ్చన్స్ అడగరు. ఎందుకంటే మోస్ట్ ప్రాబ్లీ మీకు తెలిసే ఉంటుందని అడగరు. ఒకవేళ అడిగితే కనుక మీరు చెప్పకపోతే ట్రబుల్లో పడతారు అనమాట. సో ఇది ఎవరికి బేసిక్స్ కూడా రానోళ్ళకి హోప్ఫుల్లీ ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో గిట్ అనేది ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో VCS అంటే ఏంటంటే, VCS ఆర్ టూల్స్. సో ఈ టూల్స్ యూస్ చేసి మనం సోర్స్ కోడ్ని మేనేజ్ చేస్తాం. సో మేనేజ్ అంటే దాన్ని స్టోర్ చేయటం, రిట్రీవ్ చేయటం, ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్లో డిఫరెంట్ పీపుల్ ఆ సోర్స్ కోడ్ని వాడుకునేలా చేయటం, ఈ అన్నిటిని చేయడానికి ఈ టూల్స్ వాడతాం. ఆ టూల్స్ని వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అంటాం మనం. ఓకే, దీంట్లో మెయిన్ కీ కాన్సెప్ట్స్ ఏంటంటే, వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్లో జనరల్గా అన్నింటిలో ఉండేది ఒకటి, ఫస్ట్ రిపాజిటరీ ఉంటుంది. ఇది ఒక సెంట్రల్ డేటాబేస్ అనుకోండి. సో దీంట్లో మనకి సోర్స్ కోడ్ అంతా స్టోర్ అయి ఉంటుంది అలాంగ్ విత్ ద హిస్టరీ. ఓకే, ఇంకొకటి కమిట్ అంటే ఏ స్నాప్ షాట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ at specific point in time. ఇంకో కీ కాన్సెప్ట్ బ్రాంచింగ్ చేయటం వల్ల మనకి ఇండిపెండెంట్గా డెవలపర్స్ వర్క్ చేయగలరు. సేమ్ కోడ్ మీద డిఫరెంట్ ఫీచర్స్ కానీ, లేకపోతే డిఫరెంట్ బగ్ ఫిక్సెస్ కానీ అన్నీ వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. అది బ్రాంచింగ్ అంటాం. ఇంకొకటి మర్జింగ్. ఈ డిఫరెంట్ బ్రాంచెస్ని కంబైన్ చేస్తాం అనమాట టు క్రియేట్ ఎ యూనిఫైడ్ వర్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. దాన్ని మర్జింగ్ అంటారు. మనం ఎన్ని ఎగ్జాంపుల్స్లో డెమోస్లో చూద్దాం. ఓకే, కంబైనింగ్ చేంజెస్ అనుకుందాం. సో ఇవి కామన్ ఫీచర్స్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్. ఇప్పుడు కొన్ని ఇంపార్టెన్స్ చూద్దాం. సో జనరల్గా ఎవరు ఇంటర్వ్యూలో అడగరు ఇది ఇంపార్టెన్సెస్ కానీ అన్నిటిని కానీ తెలుసుకుంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఒకవేళ మీకు ఇది బోర్ అనిపిస్తే స్కిప్ చేసి డైరెక్ట్గా డెమో చూడండి గిట్ది. ఫస్ట్ ఇది కొలాబరేషన్. అదే మనకి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లేకపోతే డిఫరెంట్ డెవలపర్స్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం ఇంపాసిబుల్ అనమాట, వితౌట్ అవాయిడింగ్ కాన్ఫ్లిక్ట్స్. సో ఇది ఆ కొలాబరేషన్ ఫెసిలిటేట్ చేస్తుంది. సెకండ్, హిస్టరీ అండ్ ఆడిట్.
సో ఫర్ ఎగ్జాంపుల్ 2 or 3 డెవలపర్స్ సేమ్ కోడ్ కమిట్ చేసినప్పుడు ఎవరైనా బై మిస్టేక్ ఏదైనా కోడ్ చేంజెస్ చేసినా ఎన్ని చేంజెస్ చేసినా మనకి క్లియర్గా హిస్టరీ కనిపిస్తుంది అనమాట. ఎవరు చేంజెస్ చేశారు, లేకపోతే ఏ డెవలపర్ ఏ కోడ్ని స్క్రూ అప్ చేశాడు, ఇవన్నిటిని మనం ట్రాక్ చేయొచ్చు. అందుకే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ వాడతాం. ఇంకొకటి ఎర్రర్ రికవరీ. సో ఎప్పుడైనా ఏదైనా బై మిస్టేక్ డెవలపర్ ఒక చిన్న ఇష్యూ క్రియేట్ అయినా లేకపోతే కమిట్ చేసినా డెవలపర్స్ కెన్ రివర్ట్ దోస్ చేంజెస్ బ్యాక్. ఓకే, 4 ప్యారలల్ డెవలప్మెంట్. ఇందాక మనం అనుకున్నట్టే డిఫరెంట్ బ్రాంచెస్ ఎలా అయితే మనం క్రియేట్ చేయొచ్చో, సో ఆ డిఫరెంట్ బ్రాంచెస్ యూస్ చేసి డెవలపర్స్ ప్యారల్గా డెవలప్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఫీచర్స్ ఒకటే కోడ్ బేస్ మీద. 5 రిలీజ్ మేనేజ్మెంట్. సో ఇది రిలీజ్ మేనేజ్మెంట్కి రిలీజెస్ ట్రాక్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట గిట్ అనేది ఆర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది. సో ఇప్పుడు మనం గిట్ గురించి చూద్దాం. సో గిట్ని డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. డిస్ట్రిబ్యూటెడ్ అని ఎందుకు అంటారంటే ప్రతి యూజర్ దగ్గర కాపీ ఆఫ్ ది రిపాజిటరీ ఉంటుంది ఆ యూజర్ లోకల్ సిస్టంలో. సో ఇది వరకు వేరే SVN అని డిఫరెంట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉండేవి. అవి సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అనమాట. అది ఎలా అంటే కంప్యూటర్ దగ్గర నుంచి ప్రతిసారి మనం చేంజెస్ చేసినప్పుడు రిమోట్ సర్వర్కి ఆ చేంజెస్ పంపేవాళ్ళం. కానీ గిట్లో అలా కాదు. గిట్లో మ్యాక్సిమం చేంజెస్ ఆర్ గిట్లో మనం ప్రతి కమిట్ అన్నీ మనం లోకల్లో చేసుకున్న తర్వాత ఎప్పుడైతే పబ్లిక్కి షేర్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం రిమోట్ సర్వర్కి పంపిస్తాం అనమాట. అది డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. ఇందాక మనం ఏదైతే వర్షన్ కంట్రోల్ సిస్టంలో డిఫరెంట్ ఇంపార్టెంట్ థింగ్స్ చూసామో, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచింగ్ అండ్ మర్జింగ్, ఇవన్నీ గిట్లో డిఫాల్ట్గా ఉంటాయి. సో గిట్కి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా స్పీడ్ ఇది. సో చాలా ఫాస్ట్గా మీరు ఏ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అయినా కమిట్ చేసి పుష్ చేసి అన్నీ చేయొచ్చు అనమాట. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇది కంప్లీట్లీ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా దీన్ని తీసుకొని కంట్రిబ్యూట్ చేయొచ్చు. కంప్లీట్లీ కోడ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎనీబడి టు టేక్, ఆర్ మీకు లైసెన్సెస్ కానీ లేకపోతే యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీ రూపీ టు యూస్ గిట్. సో గిట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. గిట్ ఎప్పుడైతే లోకల్లో ఇన్స్టాల్ చేసుకుంటామో, అంటే గిట్ క్లయింట్ అనేది ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకుంటామో అక్కడి నుంచి మన లోకల్ కంప్యూటర్లో ఒక లోకల్ రిపాజిటరీ అనేది క్రియేట్ అయ్యి అక్కడ చేంజెస్ అన్నీ అక్కడికి వెళ్తాయి. ఓకే, ప్రతిసారి నేను ఇందాక చెప్పినట్టు డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కాబట్టి రిమోట్కి పంపించిన అవసరం లేదు. సో మీరు మ్యాక్సిమం స్టేజెస్ చూస్తే ఫస్ట్ గిట్ యాడ్ కానీ గిట్ కమిట్ కానీ ఇవన్నీ లోకల్ రిపోలోనే అవుతున్నాయి. గిట్ పుష్ అన్నప్పుడు మనం రిమోట్ రిపాజిటరీకి పుష్ చేస్తాం. ఓకే, మళ్ళీ గిట్ పుల్ అన్నప్పుడు రిమోట్ రిపాజిటరీ నుంచి పుల్ చేసుకుని మనం చెక్అవుట్ చేసుకుంటాం అనమాట. సో ఈ డయాగ్రామ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకటి వర్కింగ్ డైరెక్టరీ ఉంటుంది. ఫస్ట్ నేను ఇప్పుడు డెమోలో చూపిస్తాను మీకు. వర్కింగ్ డైరెక్టరీ అంటే ఎక్కడైతే మీరు మీ కోడ్ ఉందో మీ లోకల్ ల్యాప్టాప్లో, అది వర్కింగ్ డైరెక్టరీ. నెక్స్ట్ స్టేజింగ్ ఏరియా అంటారు. అంటే గిట్ యాడ్ అనేది ఒక స్టేజింగ్ ఏరియాలోకి వెళ్తుంది. ఓకే, కమిట్ అన్నప్పుడు ఆ చేంజెస్ అన్నీ మీ లోకల్ రిపాజిటరీలో కమిట్ అయిపోతాయి ఒక హిడెన్ డైరెక్టరీలోకి. అక్కడి నుంచి పుష్ చేసినప్పుడు రిమోట్ రిపాజిటరీలోకి వెళ్ళిపోతుంది. ఏదంటే మనం గిట్ హబ్లో రిపాజిటరీ అనేది క్రియేట్ చేస్తామో అది రిమోట్ రిపాజిటరీ. రైట్, సో ఇప్పుడు మనం డెమో చూడాలంటే ఫస్ట్ గిట్ సెటప్ చేసుకోవాలి ఆర్ గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి లోకల్ కంప్యూటర్లో. సో గిట్ ఇన్స్టాల్ ఆన్ విండోస్ కానీ మ్యాక్ కానీ అని కొడితే మీకు క్లియర్గా వస్తుంది. మ్యాక్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒకవేళ బ్రూ వాడితే బ్రూ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఇది వరకు వీడియోలో నేను చెప్పినట్టు ఇన్స్టాల్ టైప్ ఇది లినక్స్లో. సో ఇది ఆల్రెడీ నా సిస్టంలో చేశాను, గిట్ని ఇన్స్టాల్ చేశాను. సో గిట్ వర్షన్ కొడితే గిట్ వర్షన్ వస్తుంది, ఈ లోకల్ నా కంప్యూటర్ ఉన్న వర్షన్. నెక్స్ట్ నాకు కావాల్సింది ఒక రిమోట్ రిపాజిటరీ, రైట్. సో రిమోట్ రిపాజిటరీ అంటే మీరు వెళ్ళి ఒక గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఒక రిపో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డెమో క్లాస్ అని ఒక రిపో నా దగ్గర ఆల్రెడీ ఉంది. దీంట్లో డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలా ఒక రిమోట్ రిపాజిటరీ క్రియేట్ చేసుకుని దీంట్లో మనం పుష్ చేసుకోవచ్చు అన్నమాట చేంజెస్ని. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్ చూద్దాం. నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకుంటాను సోర్స్ కోడ్కి.
సో ఫస్ట్ ఇంపార్టెంట్ కమాండ్ ఏంటంటే గిట్ ఇనిట్. సో ఇది ఏం చేస్తుందంటే ఇది ఇనిషియలైజ్ చేస్తుంది ఒక న్యూ గిట్ రిపాజిటరీ. ఓకే, ఇప్పుడు మీరు ls అని కొడితే ls-a అని కొట్టి చూస్తే ఇక్కడ మీకు ఒక డాట్ గిట్ అనే హిడెన్ డైరెక్టరీ క్రియేట్ అయింది. cd డాట్ గిట్లోకి వెళ్తే దీంట్లో డిఫరెంట్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. హెడ్ అని, కాన్ఫిగ్ అని. సో cd cat config అని చూస్తే మీకు దీంట్లో కూడా గిట్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. సో అలాగే మనకి ఎప్పుడైతే ఇందాక అనుకున్నట్టు కమిట్ అన్నీ చేస్తామో కమిట్ అంతా డాట్ గిట్ అనే హిడెన్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది అనమాట కోడ్ మీకు. సో బేసికలీ ఇది ఎందుకంటే సేఫ్టీ నెట్. ఇది ఒకవేళ కమిట్ చేసినప్పుడు అదే లోకల్ రిపాజిటరీలో ఒక లోకల్ డైరెక్టరీలో ఎక్కడైనా కనిపించిందంటే సో బై మిస్టేక్ మీరు డిలీట్ చేసేయచ్చు. సో అందుకే ఇది బై డిజైన్ ఇది ఒక హిడెన్ డైరెక్టరీలోకి వెళ్తుంది. ఇప్పుడు మనం గిట్ కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేయాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది కదా, చేంజ్ చేయాలనుకుంటే గిట్ కాన్ఫిగ్ --- యూజర్ డాట్ నేమ్ నేను GK అని ఇస్తాను. ఓకే, నా యూజర్ నేమ్ సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఈమెయిల్. రైట్, సో ఇది బేసిక్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్స్ మీరు లోకల్లో చేసుకున్నప్పుడు కూడా ఇలాగే చేసుకోండి. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే, సో ఆల్రెడీ మనకు ఒక గిట్ రిపాజిటరీ ఉంది. సో దీన్ని మనం క్లోన్ చేసుకుందాం. క్లోన్ అంటే ఈ URLని కాపీ చేసుకుని, ఓకే, కాపీ చేసుకుని గిట్ క్లోన్ అని చేసుకుంటే ఏమవుతుంది, మనకి రిమోట్ రిపాజిటరీలో ఉన్న కోడ్ అంతా మన లోకల్ సిస్టంలోకి క్లోన్ అయిపోతుంది. సో ఈ క్లోన్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఒక మెథడ్ మీరు HTTPS వాడచ్చు. HTTPS ఎప్పుడు వాడతామంటే, సో ఒకవేళ మీరు రిమోట్ రిపాజిటరీని క్లోన్ చేసుకోవాలనుకుంటే, అది పబ్లిక్ రిపాజిటరీ అయితే జస్ట్ గిట్ హబ్ లింక్లోకి వెళ్ళి ఈ HTTPS URL తీసుకుని మనం సేమ్ కమాండ్ గిట్ క్లోన్ అని చేసి కొట్టి అది పేస్ట్ చేయొచ్చు అనమాట. సారీ, ఐ డిడ్ నాట్ కాపీ దిస్ అని పేస్ట్ చేయొచ్చు. సో అలా కూడా వర్క్ అవుతుంది. ఒకవేళ అది ప్రొటెక్టెడ్ రిపాజిటరీ అయితే మాత్రం మీరు ఇది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఆబ్వియస్లీ దానికి అథెంటికేషన్ కావాలి. సో ఒక పాస్ కీ క్రియేట్ చేసుకుని చేయాలి. సో వేరే మెథడ్ ఏంటంటే SSH బేస్డ్. మీకు SSH కమ్యూనికేషన్ అనేది లైనక్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇక్కడ ఎట్ హై లెవెల్ ఏమవుతుందంటే, నా సిస్టమ్ యొక్క పబ్లిక్ కీని నేను ఈ రిపాజిటరీ ఆర్ నా ప్రొఫైల్లో పెట్టుకున్నాను. సో నేను ఈ గిట్హబ్ ఈ గిట్హబ్ అకౌంట్లో ఎన్ని రిపాజిటరీస్ క్రియేట్ చేసినా సరే ఆ రిపాజిటరీస్ నుంచి నేను ఈ SSH URL యూస్ చేసుకుని సెక్యూర్గా నేను క్లోన్ చేసుకోగలను అనమాట. అంటే నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వని అవసరం లేదు, నా ప్రైవేట్ రిపాజిటరీస్ కానీ పబ్లిక్ రిపాజిటరీస్ కానీ. సో అందుకే నేను గిట్ క్లోన్ చేసుకున్నప్పుడు ఇది వర్క్ అయింది. ఓకే, డైరెక్ట్గా క్లోన్ అయిపోయింది కోడ్ అంతా. సో ఇప్పుడు LS చేస్తే మనకి ఈ డెమో క్లాస్ రిపో మన లోకల్ కంప్యూటర్లో అయిపోయింది, స్టోర్ అయి ఉంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే కొన్ని చేంజెస్ చేద్దాం ఈ ఫైల్స్కి. చేంజెస్ చేసి ఈ డెమోలో కొన్ని ఫైల్స్ని పుష్ చేద్దాం ఈ రిమోట్ రిపాజిటరీకి. ఓకే, సో మనం ఏం చేస్తాం, ఆ ఫోల్డర్లోకి వెళ్ళి లేకపోతే డైరెక్టరీలోకి వెళ్ళి VIGK. ఓకే, దీంట్లో కొంత కంటెంట్ ఉంది ఆల్రెడీ GK అనే ఫైల్లో. సో మేబీ నేను ఒక 5 అని యాడ్ చేస్తాను. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు గిట్ స్టేటస్ అని కొడితే ఏమొస్తుందంటే, సో ప్రతిదీ ఇక్కడ ఈ డైరెక్టరీలో జరిగేది ట్రాక్ అవుతుంది అనమాట. ఎందుకంటే గిట్ ఇనిట్ అని ఎప్పుడు చేసామో ఇనిషియలైజేషన్ చేసిన వెంటనే ప్రతిదీ ట్రాక్ అవుతుంది. సో ఇప్పుడు ఒక మోడిఫికేషన్ ట్రాక్ అయింది ఆ ఫైల్లో, GK అనే ఫైల్లో. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నదంటే, ఒకవేళ మీకు ఈ GK ఫైల్ని కమిట్ చేయాలంటే కమిట్ చేయండి, గిట్ యాడ్ అని చేసి ఆర్ గిట్ కమిట్ అని చెప్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, స్టేజింగ్లోకి పంపిస్తాం దీన్ని. గిట్ యాడ్
ఐదర్ ఆ ఫైల్ ఒకటినే చేయాలంటే ఫైల్ ఒకటే మెన్షన్ చేయొచ్చు గిట్ యాడ్ జీకే అని. లేకపోతే మీరు ఒకవేళ మల్టిపుల్ ఫైల్స్ని ఎడిట్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం మీరు మల్టిపుల్ ఫైల్స్ని ఎడిట్ చేస్తారు, ఒక్కొక్క ఫైల్ని ఎడిట్ చేయరు, అప్పుడు గిట్ యాడ్ ఆల్ అని చేయొచ్చు అనమాట. ఓకే, ఎనీ ఫైల్స్ చేంజ్ చేసినా సరే గిట్ యాడ్ ఆల్ చేస్తే అన్ని స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే యువర్ బ్రాంచ్ ఈజ్ అప్ టు డేట్, రైట్, అండ్ చేంజెస్ టు బి కమిటెడ్ ఈజ్ జీకే. సో నెక్స్ట్ ఏంటి, మనం కమిట్ చేస్తాం. కమిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫైల్ మనకి రిపాజిటరీలోకి వెళ్ళిపోతుంది, మన లోకల్ రిపాజిటరీలోకి. సో గిట్ కమిట్ -m అనేది మెసేజ్. ఈ మెసేజెస్ యూజ్ అవుతాయి రేపొద్దున ఇంకొక డెవలపర్ నేను ఏం కమిట్ చేశాను అని చూడడానికి ఈ ఫైల్ ఎప్పుడైతే రిమోట్ రిపాజిటరీలోకి వెళ్తుందో ఈ మెసేజెస్ దానికి హెల్ప్ఫుల్ అవుతుంది, అతనికి హెల్ప్ఫుల్ అవుతాయి చూడడానికి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్డ్ the file to add number 5. గుడ్. సో ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే పర్ఫెక్ట్. సో మనం లోకల్ రిపాజిటరీలో మొత్తం చేంజెస్ అన్నీ చేసేసాం. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ రిమోట్ రిపాజిటరీలోకి పుష్ చేస్తాం మనం, రైట్. సో రిమోట్ రిపాజిటరీలోకి పుష్ చేయాలంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా. ఫర్ ఇన్స్టెన్స్ ఫీచర్ లాగిన్ పేజ్ అని ఒక బ్రాంచ్ ఉంది, ఫీచర్ రీడ్మీ చేంజ్ అని ఒక బ్రాంచ్ ఉంది. జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే ఎప్పుడు మెయిన్ బ్రాంచ్కి డైరెక్ట్గా కమిట్ చేయరు ఎవరు, ఆర్ పుష్ చేయరు. మెయిన్ బ్రాంచ్కి ఎప్పుడు పుల్ రిక్వెస్ట్ చేస్తారు, అండ్ ప్రతి డెవలపర్ వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే మెయిన్ బ్రాంచ్ని స్టేబుల్గా ఉంచడానికి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రాంచింగ్లోది. సో ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇప్పుడు మెయిన్ బ్రాంచ్లోకి పుష్ చేద్దాం అనుకున్నాను. ఓకే, మీరు ఒకవేళ మనం ఏ బ్రాంచ్లో ఉన్నామని తెలియాలంటే గిట్ బ్రాంచ్ అని సెలెక్ట్ చేస్తే, గిట్ బ్రాంచ్ అని ఎంటర్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది నేను చేంజెస్ చేసినవి అన్నీ మెయిన్ బ్రాంచ్లోనే చేశాను. సో ఇప్పుడు మనం ఏమైతే ఫైల్స్ చేంజ్ చేసామో, ఓకే, ఫైల్ నెంబర్ యాడ్ చేసాం కదా, ఆర్ ఇక్కడ ఇంకొక నెంబర్ యాడ్ చేసి 6 యాడెడ్ బై జీకే అని పెడతాను ఫర్ ద సేక్ ఆఫ్ క్లారిటీ. అండ్ ఇంకో ఫైల్స్ కూడా చేంజ్ చేస్తాను. ఓకే, కేబీ ఆర్ విఐ హలో, ఇక్కడ యాడింగ్ ఫస్ట్ లైన్, ఇదొకటి జంక్ స్టఫ్. సో ఇలాగ 2 ఫైల్స్ నేను చేంజెస్ చేశాను. ఇప్పుడు గిట్ స్టేటస్ అని కొడితే మనకి 2 ఫైల్స్ మోడిఫైడ్ అని వచ్చినాయి కదా. సో గిట్ యాడ్ ఆల్ గిట్ కమిట్ -m modified 2 files. okay, git push origin main. ఇక్కడ ఏంటంటే మన లోకల్ నుంచి రిమోట్కి పుష్ చేస్తున్నాం అండ్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అంటే మెయిన్ బ్రాంచ్కి డైరెక్ట్గా నేను పుష్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు మెయిన్ బ్రాంచ్లో చూస్తే ఇక్కడ రిఫ్రెష్ చేస్తే 2 ఫైల్స్ చేంజ్ అయినాయి. ఇక్కడ హలో ఒకటి, జీకే ఒకటి. ఓకే, సో ఇప్పటి వరకు క్లియర్ కదా. ఇప్పుడు మనం గిట్ యాడ్ చూసాం, గిట్ ఇనిట్ చూసాం, క్లోన్ చూసాం, కమిట్ స్టేటస్, గిట్ స్టేటస్ కూడా చూసాం. గిట్ లాగ్ అంటే లాగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ మొత్తం, అంటే హిస్టరీ సార్ట్ ఆఫ్ థింగ్ అనమాట ఇది, ఏమేం చేసామనేది. అది ఇంకొకటి, ఒకవేళ మీరు మీ ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నారు యాజ్ ఎ డెవలపర్ ఆర్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, అండ్ వేరే వాళ్ళు ఆ ఫైల్స్ని చేంజెస్ చేశారనుకుందాం. దాన్ని నేను ఎలా సిమ్యులేట్ చేస్తానంటే ఇక్కడ హలోలోకి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్గా కమిట్ చేస్తాను గిట్ హబ్ రిపాజిటరీలో, యాడెడ్ దిస్ లైన్ బై రమేష్. నేను వర్క్ చేసినప్పుడు ఆబ్వియస్లీ నాకు ఆ ఫైల్లో ఏమైందో తెలీదు, రైట్. సో ఒకవేళ నేను తెలియకుండా ఇక్కడ ఏదైనా లైన్ యాడ్ చేశాను అనుకోండి, ఆ ఫైల్ నేను ఎప్పుడైతే కమిట్ చేసి పుష్ చేస్తానో అక్కడ రిమోట్ సర్వర్ రిజెక్ట్ చేస్తుంది ఆ ఫైల్ని. ఏమని చెప్తుందంటే, బాబు అక్కడ ఆల్రెడీ ఎవరో అప్డేట్ చేశారు, నీ ఫైల్ నేను యాక్సెప్ట్ చేయను. సో నువ్వు ఆ ఫైల్ని ఫస్ట్ నీ సిస్టంలోకి తీసుకుని, ఎందుకంటే ఫస్ట్ అప్డేట్ చేసింది ఎవరో వేరే అతను రిమోట్ సర్వర్లో, అది తీసుకుని నీ మోడిఫికేషన్స్ దానిపైన యాడ్ చేసి పుష్ చేయి. సో ఆ సిచ్యువేషన్ని మర్జ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. సో జనరల్గా మనం ఏం చేయాలంటే దాన్ని అవాయిడ్ చేయడానికి యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్ ఫస్ట్ గిట్ పుల్ చేసుకోవాలి.
గిట్ పుల్ చేసుకుంటే ఏమవుతుందంటే రిమోట్ ఫైల్ మనకి లోకల్కి ఫెచ్ అవుతుంది. ఫస్ట్ గిట్ ఫెచ్ అయ్యి దాని తర్వాత మర్జ్ అవుతుంది మన లోకల్ మెయిన్ బ్రాంచ్తో. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు హెలోలో చూసినప్పుడు కొత్త లైన్ రమేష్ యాడ్, ఎవరైతే రమేష్ ఇక్కడ ఈ లైన్ యాడ్ చేశాడో ఆ లైన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కూల్. సో ఇది బేసిక్ కమాండ్స్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రాంచింగ్ చూద్దాం. సో నేను ఇందాక చెప్పినట్టు బ్రాంచింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఫర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అండ్ మనం డైరెక్ట్గా ఎప్పుడు మెయిన్కి పుష్ చేయం ఏ కోడ్ చేంజెస్. ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాం. సో బ్రాంచెస్ ఫస్ట్ మన లోకల్ ఏమున్నాయో చూడాలంటే గిట్ బ్రాంచ్, మనకి ఒకటే బ్రాంచ్ కనిపిస్తుంది. అండ్ కరెంట్లీ మనం వర్క్ చేసేదంతా ఈ మెయిన్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాం. అండ్ ఇట్ క్లియర్లీ షోస్ హియర్, పాయింటర్ దానికి కనిపిస్తుంది. సో మనం ఏం చేస్తామంటే గిట్ బ్రాంచ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో అనేది ఫీచర్, హలో అనేది ఒక ఫైల్, కానీ నేను ఒక ఫీచర్ డెవలప్ చేస్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఫీచర్ అని పేరు ఇచ్చి, ఫీచర్ ఈజ్ రిలేటెడ్ టు లెట్స్ ఏ గ్రీటింగ్ మెసేజ్ అనుకుందాం. సో గ్రీటింగ్ అని పెడతాను ఎగ్జాంపుల్, ఓకే, ఆర్ గ్రీట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ గిట్ బ్రాంచ్ అని టైప్ చేస్తే ఇక్కడ ఇంకా స్టిల్ పాయింటర్ మెయిన్కే చూపిస్తుంది. సో గిట్ చెక్అవుట్ ఫీచర్ గ్రీట్ చేస్తే ఆ బ్రాంచ్కి స్విచ్ అవుతాం. ఇప్పుడు నేను విఐ హలోలోకి వెళ్ళి న్యూ మెసేజ్ యాడెడ్ బై జీకే, ఓకే, గిట్ యాడ్ ఆల్, మళ్ళీ సేమ్ గిట్ కమిట్ -m న్యూ మెసేజ్, గిట్ పుష్, ఓకే, గిట్ పుష్ ఇక్కడ చేయను. ఇప్పుడు మీరు నాకు ఏం చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో నేను ఏవైతే చేంజెస్ చేశానో ఆ చేంజెస్ మెయిన్ బ్రాంచ్లో ఉంటాయో లేదో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చేంజెస్ చేసినవి ఈ బ్రాంచ్లో, ఒకవేళ నేను మెయిన్ బ్రాంచ్కి వెళ్తే ఈ ఫైల్ చేంజెస్ మెయిన్ బ్రాంచ్లో కనిపిస్తాయా, లేకపోతే ఆ ఫైల్ చేంజెస్ ఓన్లీ ఈ బ్రాంచ్లోనే ఉంటాయా? మీకు హానెస్ట్గా నెట్లో చూడకుండా చెప్పండి, తప్పైతే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గిట్ చెక్అవుట్ మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళిన తర్వాత హలో అని ఫైల్ చూస్తే నేను ఇందాక యాడ్ చేసిన లైన్ నెంబర్ ఇక్కడ ఉండదు ఆబ్వియస్గా, ఎందుకంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ బ్రాంచ్ ఈజ్ టు అలౌ పీపుల్ టు యాడ్ దేర్ ఓన్ కోడ్ వితౌట్ డిస్టర్బింగ్ అదర్ బ్రాంచెస్ కదా. సో ఇప్పుడు గిట్ చెక్అవుట్ మళ్ళీ ఫీచర్ గ్రీట్కి వెళ్తే మళ్ళీ క్యాట్ అని ఆ ఫైల్ చూస్తే నాకు ఆ చేంజ్ కనిపిస్తుంది. ఓకే, న్యూ మెసేజ్ యాడెడ్ బై జీకే. కూల్. సో ఇప్పుడు నేను ఈ బ్రాంచ్ని పుష్ చేయాలి రిమోట్ రిపాజిటరీలోకి. రిమోట్ రిపాజిటరీలో మనకి ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో ఎలా తెలియాలంటే ఇక్కడికి రిపాజిటరీ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్రాంచెస్ క్లిక్ చేస్తే మనకున్న ఈ మెయిన్ బ్రాంచ్ ఒక డిఫాల్ట్ బ్రాంచ్ అండ్ 2 బ్రాంచెస్. సో మెయిన్ అనేది డిఫాల్ట్ బ్రాంచ్, దీన్ని ఇంతకుముందు మాస్టర్ అనేవాళ్ళు, ఇప్పుడు మాస్టర్ నుంచి మెయిన్ అని వాడుతున్నారు అందరూ. ఇప్పుడు గిట్ పుష్ ఆరిజిన్ ఫీచర్ గ్రీట్. ఓకే, ఇప్పుడు మనం ఇది రిఫ్రెష్ చేద్దాం. కొత్త బ్రాంచ్ వచ్చింది ఒకటి. సో ఇక్కడికి వెళ్ళి ఆ బ్రాంచ్ని ఇక్కడ డ్రాప్డౌన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్రాప్డౌన్లో సెలెక్ట్ చేసుకుని హలో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొత్త లైన్ కూడా వస్తుంది అనమాట, కొత్త యాడ్ చేసింది. అదే మీరు మెయిన్ బ్రాంచ్లోకి వెళ్తే ఆ ఫైల్లో ఆ లైన్ ఉండదు. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్విచ్ చేసుకోవచ్చు డిఫరెంట్ బ్రాంచెస్కి. సో ఆ బ్రాంచ్తో పని అయిపోయింది కదా, నేను ఏం చేయొచ్చు అంటే గిట్ బ్రాంచ్ -d ఫీచర్ గ్రీట్. నేను ఆబ్వియస్లీ ఆ బ్రాంచ్ని డిలీట్ చేయలేను, ఎందుకంటే నేను ఆ బ్రాంచ్లో ఉన్నాను నేను ఆల్రెడీ.
సో గిట్ చెక్అవుట్ మెయిన్లోకి వెళ్ళి అప్పుడు ఆ బ్రాంచ్ని డిలీట్ చేయాలి. ఓకే, ఇప్పుడు సేమ్ ఎంటర్ చేస్తే ఆ బ్రాంచ్ డిలీట్ అయిపోయింది. కానీ ఆ డిలీట్ అయింది నా లోకల్ బ్రాంచ్లో. ఇది ఇంపార్టెంట్, ఇది రిమోట్ బ్రాంచ్లో కాదు, రిమోట్ రిపాజిటరీలో కాదు. సో ఇప్పుడు రిమోట్ రిపాజిటరీలో ఆ బ్రాంచ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు యాజ్ ఎ డెవలపర్ ఆర్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ డిఫరెంట్ బ్రాంచెస్లో వర్క్ చేసినప్పుడు మీ చేంజెస్ ఒకవేళ మీకు అంతా బాగానే ఉంది, ఈ చేంజెస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, టెస్ట్ అయిపోయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెరాఫార్మ్ స్క్రిప్ట్ రాసారనుకుందాం, ఆ టెరాఫార్మ్ స్క్రిప్ట్ వర్క్ అయింది, బాగానే ఉంది లోకల్లో, అండ్ ఈ చేంజెస్ ఇప్పుడు అందరికీ మెయిన్ బ్రాంచ్లోంచి కనిపించాలి. ఓకే, ఆర్ మెయిన్ రిలీజ్ బ్రాంచ్లో కనిపించాలి. ఇట్ డజంట్ హ్యావ్ టు బీ ద మెయిన్ బ్రాంచ్ ఇట్ సెల్ఫ్, బట్ ఎనీ రిలీజ్ బ్రాంచ్ ఆర్ వేరే డెవలపర్స్ చూసే బ్రాంచ్ కనిపించాలంటే దీన్ని మనం పుల్ రిక్వెస్ట్ కింద రేజ్ చేసినప్పుడు వేరే వాళ్ళకి అసైన్ చేస్తాం. ఇప్పుడు అసైన్ టు యువర్ సెల్ఫ్ అని ఇక్కడ నేనే అసైన్ పెట్టుకున్నా, కాకపోతే ఇది వేరే వాళ్ళకి అసైన్ చేస్తే వాళ్ళు కోడ్ చేంజెస్ చూస్తారు, చూసి దాన్ని అప్రూవ్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాడెడ్ ఆల్ ద నెసెసరీ థింగ్స్ ఆర్ వాట్ ఎవర్, కింద టికెట్ నెంబర్ ఇచ్చి ఏం పని చేశానో, ఏ టికెట్ మీద పని చేశానో అన్నీ కింద ఇస్తాం మనం, ఇచ్చి క్రియేట్ పుల్ రిక్వెస్ట్ కొడతాం అన్నమాట. ఓకే, కొట్టినప్పుడు ఇది నేనే కాబట్టి నేను చూసుకోవచ్చు ఏం ఫైల్స్ చేంజ్ అయినాయి. ఓకే, ఇది కొత్త లైన్, ఇది ఒకటే యాడ్ అయిందా, ఒకటే ఫైల్, ఓకే ఫైన్, అండ్ కమిట్ ఏంటి, ఇదన్నీ చేసిన తర్వాత మర్జ్ పుల్ రిక్వెస్ట్. సో నో కాన్ఫ్లిక్ట్స్ విత్ ద బ్రాంచ్, సో మర్జ్ పుల్ రిక్వెస్ట్, కన్ఫర్మ్ మర్జ్. సో ఇప్పుడు మనం ఫీచర్ గ్రీడ్ బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్కి మర్జ్ చేసాం. ఇప్పుడు కావాలంటే డిలీట్ కూడా చేసేయచ్చు ఈ బ్రాంచ్ని. సో డిలీట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి హలో చూస్తే కనుక ఈ కొత్త చేంజ్ కూడా వచ్చిందనమాట. దీన్ని పుల్ రిక్వెస్ట్ అంటారు. సో ఇంకా గిట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ చెర్రీ పిక్ అని, లేకపోతే రీబేస్ ఎలా చేయాలి, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వీటిని మీరు ముందు తెలిసే ముందు, ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఆర్ ఫ్రెషర్ అసలు గిట్ అంటే ఏంటి రాదన్నప్పుడు ఇది ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ బాగా. ఓకే, మీ 2 థింగ్స్ దీంట్లో ఏం చేయాలంటే, ఒకటి లోకల్ గిట్ ఇన్స్టాల్ చేసుకోండి మీ ల్యాప్టాప్లో, విండోస్లో కూడా చాలా ఈజీ గిట్ ఇన్స్టాల్ చేసుకోవడం, అండ్ రిమోట్ రిపాజిటరీ ఒక గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అక్కడ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, నేను ఇచ్చిన కమాండ్స్ అన్నీ. ఒకవేళ ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకవేళ మీకు అడ్వాన్స్ గిట్ కమాండ్స్ నేర్చుకోవాలన్నా సరే ఇక్కడ నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మోర్ సపోర్ట్ ఇస్తే నేను ఇంకా నాకు ఆబ్వియస్లీ ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇంకా వీడియోస్ క్రియేట్ చేయడానికి. సో అదండి వాళ్ళ గిట్ సెషన్, అండ్ హోప్ఫుల్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో లేకపోతే డెవాప్స్ అంటే కొంచెం భయపడుతున్నారో, స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ షేర్ చేయండి, అండ్ ప్లేలిస్ట్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ అగైన్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.